క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 161 నుండి 168 వచనాలు. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 21వ పదమైనటువంటి షీన్, SHIN, షీన్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ షీన్ అనే పదానికి టీత్ అంటే నోట్లో ఉన్నటువంటి పళ్ళు అని అర్థం. దాని యొక్క పోలిక కూడా చూడండి, పళ్ళ వరుసలాగానే ఉంది. అయితే పళ్ళు ఇక దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? తినడానికే కదా. ఈ 8 వచనాల్లో 165వ వాక్యాన్ని మీరు గమనిస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తోలి త్రొట్టిలుటకు కారణమేమీ లేదు అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించుట లేదా వాక్యమును ప్రేమించుట అంటే అర్థం ఏంటి? 166, 167 వచనాలు కూడా గమనిస్తే, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. అలాగే నీ శాసనమును బట్టి ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. వాక్యమును ప్రేమించుట అంటే వాక్యం పైన మనకున్న ప్రేమను ఎలాగ మనం వ్యక్తపరుస్తాం? ఖచ్చితంగా వాక్యమును చదవటం, ధ్యానించటం, వాక్య ప్రకారం ప్రవర్తించటమే వాక్యం పట్ల మనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచటం. టు రీడ్, మెడిటేట్ అండ్ ఫాలో. అయితే వాక్యమును తినుట లేదా భుజించుట అనే అనుభవాలను కాస్త మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలగజేయుచున్నవి. ఇర్మియానేమో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని చదివాను లేదా విన్నాను అనట్లేదు, వాటిని నేను భుజించి తిని అంటున్నాడు. అయితే ప్రవక్త అయిన యెహెజ్కేలు మాత్రం దేవుని ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు ఎద్దుకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది. దేవుడిచ్చినటువంటి వాక్యమును అడ్డు పెట్టుకొని కడుపు నింపుకోవడం కాదు, కానీ దేవుని వాక్యముతోనే కడుపు నింపుకోవడం. కీర్తన 19వ అధ్యాయం 10వ వాక్యంలోనూ, 119వ అధ్యాయం 103వ వచనంలోనూ, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయని రాస్తాడు. పొలంలోని కొన్ని పశువులను మీరు చూడండి, కాపరి వాటిని నడిపిస్తున్నప్పుడు అవి నడుస్తూ వెళ్తూనే ఒడివడిగా తినేస్తుంటాయి ఆహారాన్ని. అయితే అవి భుజించిన తర్వాత నెమ్మదిగా ప్రశాంతంగా ఒక చోట పడుకొని కూర్చొని తిన్న ఆహారాన్ని కొన్ని జంతువులు తిరిగి నెమరు వేయడం మనం చూస్తాం. నెమ్మదిగా మరి గంటల తరబడి అలా నెమరు వేస్తూ ఉంటాయి. దేవుని వాక్యము చదివామా లేదా అన్నట్టుగా కొందరు ఒడిగా వేగంగా చదువుతుంటారు. ఈ దినం వాక్యం చదవలేదు అన్న దోషారోపణ తప్పించుకోవడానికి మాత్రమే, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టుగా నా నేత్రములు తెరువుము అని దావీదు ప్రార్థిస్తున్నాడే. అలా ఏదైనా దేవునితో మాట్లాడాలి, ఒక ఆశ్చర్యకరమైన సంగతి నీకు బయలుపరచబడాలి అంటే దేవుని సన్నిధిలో వాక్యము చదువుతున్న వాక్యాన్ని ధ్యానించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని ఈ సందర్భంలో దేవుడైనా ఇటు భక్తుడైనా దేంతో పోలుస్తున్నాడు అంటే భుజించుటతో పోలుస్తున్నాడు. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నీవు బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ నా మాటలు ప్రకటింపము. ఈరోజు నా పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి అనేక ప్రజలకు దేవుని వాక్యమును బోధించడానికి మన హృదయములు, మన కడుపు దేవుని వాక్యంతో నింపబడ అవసరమైంది. మరి పద్మాసు దీపములో పరవశుడైనటువంటి యోహాను యొక్క అనుభవం ఏంటి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండని నాతో చెప్పాను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. దూత చేతిలో నుండి తీసుకున్న ఆ పుస్తకాన్ని తినివేసిన తర్వాత దూత యోహానుకు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు ప్రజలను గురించియు జనములను గురించియు ఆయా భాషలు మాట్లాడు వారిని గురించియు అనేక మంది రాజులను గురించియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పాను. యూ మస్ట్ ప్రాఫెసై అగైన్.
దేవుని వాక్యమును దివారాత్రములు చదువువాడు ధన్యుడు అని రాయలేదు వాక్యంలో. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాశారు. షీన్ అనేటువంటి ఈ యొక్క హీబ్రూ పదానికి ఆ పళ్ళు లేదా తినుట అని అర్థమైతే, భక్తుడు 8 వచనాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తిన్నట్టుగానే, ఎందుకంటే వాటిని అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ శాసనములను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాను కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల అంతటి అత్యధికమైన ఆసక్తి ఉంది గనక, దాన్ని భుజించి దాని ప్రకారం జీవిస్తున్నాడు గనక, ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది అన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అటువంటి వాడు తూలి త్రొట్టిల్లేదానికి అవకాశం లేదు అంటున్నాడు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీకు దిక్సూసిగా పనిచేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీ పాదములకు దీపంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ఒక మంచి కౌన్సిలర్గా నీకు ఆలోచన చెబుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము వివేకమును జ్ఞానమును పుట్టిస్తున్నప్పుడు, ఇక నీవు తూలి త్రుటిల్లే అవకాశం లేదు కదా. శరీర సంబంధమైన ఆహారము చాలా కొద్దిగా తీసుకునేవాడు, అసలు తీసుకొననివాడు బలహీనంగా ఉంటాడు, సులువుగా తూలి త్రుటిల్లి కింద పడుతుంటాడు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారమైన దేవుని వాక్యాన్ని కొద్దిగా తీసుకునేవాడు, అసలు తీసుకునేవాడు సాతాను తంత్రములు ప్రయోగించబడినప్పుడు వాడు వెంటనే తూలి త్రొట్టిల్లే అవకాశం ఉంది. మరణాపేక్షతో బదరి వృక్షం కింద కూర్చున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకు దేవుడు పంపిన ఆహారం అది సాధారణమైన ఆహారం అనుకుంటున్నారు. ఆ ఆహారం యొక్క బలంతో కదా 40 రాత్రింపగళ్ళు దేవుని పర్వతానికి పరిగెత్తాడు. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించి మీరు ఫలమిచ్చు చెట్టు వలె వందురుగాక. కృప మిమ్మల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.